డాగ్ కరిచిందని చెప్పి లైట్ తీసుకున్నారా? ఒకసారి స్టోరీ వినండి. రీసెంట్ గా కబడ్డీ నేషనల్ ప్లేయర్ డ్రైన్ వాటర్ లో పప్పి ఉందని చెప్పి దాన్ని రెస్క్యూ చేయడానికి తీసి బయట పెట్టాడు. కాకపోతే ఈ ప్రాసెస్ లో తన హ్యాండ్ మీద జస్ట్ చిన్న బైట్ ఒకటి పడింది. సో అది జస్ట్ పెద్ద ఇష్యూ కాదేమో అని చెప్పి అంటే ఎలాంటి యాక్షన్స్ తీసుకోలేదు. హాస్పిటల్కి వెళ్ళి మెడికేషన్ కానీ లేకపోతే కావాల్సిన వ్యాక్సినేషన్ కానీ ఎలాంటిది కూడా. కరెక్ట్ గా ఫ్యూ మంత్స్ తర్వాత బాడీలో రేబీస్ వైరస్ సిమ్టమ్స్ వచ్చినాయి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక్కసారి సిమ్టమ్స్ అనేవి వచ్చిందంటే కనుక చావు తప్ప ఇంకా వేరే ఆప్షన్ అనేది ఉండదు ఇంకా. సో దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ వైరస్ కి అది రిప్లికేట్ చేసే టైం ఎంత ఉంటుందంటే గ్రాడ్యువల్ గా స్లోగా అవుతుందంట బాడీ టిష్యూస్ లో. సో అది ఎలాంటి రియాక్షన్స్ ఇమీడియట్ గా చూపించకపోవడం వల్ల మన బాడీలో ఉండే ఇమ్యూన్ సెల్స్ దాని మీద ఏ యాక్షన్ తీసుకోవు. రెప్లికేట్ అవ్వకుంటూ ఆల్ ద వే బ్రెయిన్ లో ఉన్న సెంట్రల్ నర్వస్ సిస్టమ్ వరకు రీచ్ అవుతుంది. ఒకసారి అక్కడికి రీచ్ అయిన తర్వాత ఇక డాగ్ గరిస్తే ఏం జరుగుతుందో మనందరికీ అర్థమైంది. కానీ ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చూద్దాం. అందులో ఫస్ట్ ఏంటంటే వ్యాక్సినేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ ప్రికాషన్.